హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడీకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్, బిగ్ నోటిఫికేషన్ భారీ పోస్టులతో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంగన్వాడీలో కొలువుల జాతర 14,236 ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మన థంబ్నైల్ చూసి మీరు ఈ వీడియోనైతే ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, పోస్టుల యొక్క వివరాలని, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి అర్హతలు ఉంటాయి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ, అదేవిధంగా జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకు వీడియో రూపంలో నేనైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకొని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, అంగన్వాడీలో 14,236 పోస్టులు అని చెప్పేసి మనకైతే ఒక వార్తాపత్రికని చూస్తున్నాం. 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల ఖాళీల భర్తీకి చర్యలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టుల 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్లు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కోడ్ ముగియగానే ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఫిలప్ చేయడం ఇదే తొలిసారి. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఎక్కువ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరగలేదు. ఇదొక గొప్ప శుభ అవకాశం. మహిళలకి మాత్రమే ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశం అనేది దక్కుతుంది. కాబట్టి ఎవరైతే అర్హులైనటువంటి మహిళలు ఉన్నారో వారు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, కావలసినటువంటి అర్హతలు ఏమేమి ఉండాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు మరొక వీడియోలో అందించడం జరుగుతుంది. మీ జిల్లాకి సంబంధించినటువంటి, మీ మండలానికి, మీ గ్రామానికి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ యొక్క మండలం పేరు, మీ యొక్క పంచాయతీ పేరుని కామెంట్ చేయండి. మీకు సంబంధించిన జిల్లా వివరాలని కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, భర్తీ కానున్న పోస్టుల వివరాలు. 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంగన్వాడీ సిబ్బంది 3,914, అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న హెల్పర్లు 567. ఈ విధంగా భర్తీ కానున్న అంగన్వాడీ హెల్పర్లు 7,837, మొత్తం 14,236కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ పైన మంత్రి సీతక్క గారు సంతకం కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. 1వ తారీఖు రోజున ఎన్నికల కోడ్ అనేది ముగియనుంది. ఈ 1 వీక్ లేదా 10 రోజుల్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.